సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు విజయనగరం జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా వినాయకుడిని వినూత్నంగా ప్రదర్శించేందుకు చాలామంది కమిటీ సభ్యులు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తుంటారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త అగ్రహారంలో డిఫరెంట్గా సెట్ వేసి అయితే మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కసారి చూద్దాము, మీరు కూడా చూసి తరించండి. వినాయకుడిని వివిధ రూపాల్లో ఇక్కడైతే ప్రదర్శిస్తున్నారు. ఒకసారి రండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. నేను చెప్పాను కదా, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు వినాయకుని విగ్రహ రూపాన్ని చూసేందుకు కనులు తీర చూస్తుంటారు. ఎన్ని రూపాల్లో చూసినా వినాయకుడిని నిజంగా అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ వినాయకుడిని ఎన్ని రూపాల్లో దర్శించుకున్నా తనివి తీరదు అనే మాట ఎంత వాస్తవమో ఈ సెట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని మాత్రం చూస్తే అలానే అనిపిస్తుంది. సో చాలా వినూత్న రీతిలో కమిటీ సభ్యులందరూ కూడా అంటే ఇప్పుడు వస్తున్న తరానికి మన భవిష్యత్తుకి మన సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా పండుగలు జరుపుకున్నామని తెలియాలనే ఉద్దేశంతో వినూత్న రీతిలో ఇక్కడ సెట్ ఏర్పాటు చేశారు. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలు అనేటట్టుగా ఉంది. సో ఒకసారి కమిటీ సభ్యులతో కూడా మాట్లాడదాం. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్, ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా డిఫరెంట్గా కూడా ప్లాన్ చేశారు. హాయ్ సార్, నమస్తే సార్. అంటే ఎప్పుడు కూడా ప్రతి ఏడు వినాయక చవితి సంబరాలని వినూత్నంగా ప్లాన్ చేస్తూ ఒక డిఫరెంట్గా సెట్ వేస్తుంటారు. అంటే ఏంటి సార్, ఎలా ప్లాన్ చేస్తుంటారు? ఈ ఏడు కూడా కథ మొత్తం మనం చదివి చెప్పడం కన్నా ఇలా పాత్రలో ఇన్వాల్వ్ చేస్తూ చూపిస్తే బాగుంటుందని డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఏంటి సార్ ఈరోజు ఇక్కడ వేసిన సెట్ గురించి కొంచెం ఏంటంటే, ఇప్పుడు అందరూ వినాయకుని పెడతారు కానీ దాన్ని మెయిన్ ఘట్టం అసలు విఘ్నేశ్వరుడు అనేది ఎలా వచ్చారు అనేది చాలా తక్కువ మందికి ఈ జనరేషన్కి తెలుసు. సో వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక 5 ఘట్టాలు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లాన్ చేసాం అనమాట. సో అసలు ఆ విఘ్నేశ్వరుడికి ఏనుగు తల ఎలా వచ్చింది అనేది, అండ్ అసలు ఎలా పుట్టాడు విఘ్నేశ్వరుడు. పార్వతీదేవి ఒక చిన్న నలుగు పిండితో బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి, ఆ తర్వాత శివుడేమో విఘ్నేశ్వరుడి తల నరికియడం జరుగుతుంది. ఆ తర్వాత వినాయకుడు ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇది మెయిన్ ఘట్టం అనమాట. వినాయకుడు అనే ఎలా వచ్చాడు అనేది మెయిన్ ఘట్టం ఇది. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ ఘట్టంలో నందీశ్వరుని విగ్రహం, అలాగే ఇంద్రుని రూపం, విష్ణుమూర్తి అవతారం, అలాగే విఘ్నేశ్వరుడు శిరస్సు ఛేదనం తర్వాత విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉంటాడో అదే పార్వతీదేవి కుమారుని చూసి రోధిస్తుంటుంది. నేను ఎంతో అపురూపంగా తయారు చేసుకున్న నా చిన్ని వినాయకుడు శిరస్సు ఛేదనం జరిగిందా అంటూ పార్వతీదేవి విలపిస్తున్న తీరు, అలాగే శివుడు తన యొక్క త్రిశూలంతో శివుడిని ఏ విధంగా శిరస్సు ఛేదనం చేశాడో చూడ విజువల్ చాలా బ్యారేంజ్ చేశారు కదా. ఇక్కడ ఉన్న మేఘాలు కైలాసం సెట్ అయితే నిజంగా వావ్ అనే తీరాలి. అలాగే ఇంకో రెండో ఘట్టానికి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. మొత్తం అంతా కూడా మనం కథలో వినే కన్నా ఇలా చూస్తే చాలా బాగుంటుంది. సెట్ అంతా కూడా స్టార్స్తో, చంద్రుని రూపం, అదేవిధంగా మేఘాలు, అబ్బా నిజంగా చూస్తే వావ్ అనాల్సిందే సార్. అంటే ఇది కూడా ఒక డిఫరెంట్గా వేశారు. దాని తర్వాత కదా కంటిన్యూషన్. అవును, ఇదేంటంటే విఘ్నేశ్వరుడు ఉండ్రాలు తిని బాగా ఎక్కువ అలిసిపోయి నడవలేకపోతుంటే చంద్రుడు చూసి హేళన చేస్తాడనమాట. అప్పుడు శపిస్తాడనమాట మా విఘ్నేశ్వరుడు. దానికి సంబంధించిన థీమ్ ఇది. దాని తర్వాత ఘట్టం ఇదే అనమాట. ఇది ఒక మెయిన్ వినాయకుడిలో ఒక మెయిన్ ఘట్టం అనమాట. దానికి చాలా మంది వినాయక చవితి నాడు చంద్రుని చూస్తే నీలాప నిందల పాలవుతుంటామని పెద్దలు చెప్తుంటారు. పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు కూడా, పిల్లలే కాదు పెద్దలు కూడా చంద్రుని చూస్తే ఏమవుతుంది అనేసి. సో ఇక్కడ ఈ జరిగిన ఘట్టాన్ని చూస్తే ఎప్పుడైతే వినాయకుడు ఉండ్రాళ్ళు తినగా తన పొట్ట చెక్కలు అవుతుందో చంద్రుడు చూసి నవ్వుతాడు కదా. చంద్రుడు చూసి నవ్విన తర్వాత వినాయకుడు శాపం పెడతాడు, ఎవరైతే నిన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళు నీలాప నిందలు పడతారని. సో దానికి సంబంధించిన సెట్గా విఘ్నేశ్వరుని, బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని, ఇంద్రుణ్ణి ఈ సెట్లు అయితే అరేంజ్ చేశారు. సో రెండో ఘట్టాన్ని అయితే చూసాం కదా, మూడో ఘట్టాన్ని కూడా చూద్దాము. ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే అబ్బా, అంటే కథ వినే కన్నా ఇలా విజువల్గా చూస్తే ఇంత బాగుంటుందో అనిపిస్తుంది. సో మూడో ఘట్టానికి చూద్దాం. అలాగే పరశురాముడు, విఘ్నేశ్వరుడు, ఈ కథ గురించి కూడా చెప్పేందుకున్నా సార్. ఇదేంటంటే వినాయకుడిని ఎందుకు ఏకదంతుడు అని పిలిచారు అనేది దీని గురించి. ఇక్కడ ఏంటంటే శివుడు ఏమంటారు, అతను ధ్యానం చేస్తున్నప్పుడు, శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడిని బయట కాపలాగా పెడితే అదే టైంలో పరశురాముడు వచ్చి శివుడిని కలుద్దాం అని అనుకునేటప్పుడు విఘ్నేశ్వరుడు ఆపుతాడు. ఆ కోపంతో ఆగ్రహంతో ఏమొచ్చి పరశు విసురుతాడు అనమాట విఘ్నేశ్వరుడు దంతం మీదకి.
ఆ దంతం మీదకి విసరడం వల్ల అప్పటి నుంచి ఏకదంతుడు అయ్యాడు మన విఘ్నేశ్వరుడు. సో వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారో ఈ వేసిన సెట్ ద్వారా, ఈ ఘట్టం ద్వారా కూడా అర్థం అవుతుంది. అలాగే మూడో ఘట్టాన్ని చూసాము. నాలుగో ఘట్టాన్ని విఘ్నాధిపతి అయినటువంటి ఆదిదేవుడు గణపతి తన విఘ్నాధిపతిగా ముందు ఆదిదేవుని పూజలు అందుకోవడానికి తల్లిదండ్రులను కోరుతారు. అలాగే కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి కూడా పోటీ అవుతుంది. ఎవరైతే అన్ని నదీ స్నానాల్లో స్నానం ఆచరించి వచ్చి ముందుగా శివుడు పార్వతిని దర్శించుకుంటారో వాళ్ళకి ఆదిదేవునిగా ఇస్తామనేసి అని శివుడు పార్వతి కూడా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని చూపిస్తూ వినాయకుడు తల్లిదండ్రులు శివపార్వతి చుట్టూ తిరుగుతున్న ఘట్టాన్ని ఇక్కడ చాలా బాగా పెట్టారు సెట్ అయితే. ఒకసారి మాట్లాడదాం. ఇది గణాధిపత్యం కోసం అని చెప్పి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి మధ్యన చిన్న పోటీ జరుగుతుంది. అప్పుడు ఆయన ముల్లోకాలు తిరిగితే ఎవరు ముల్లోకాల ముందు తిరుగుతారో వాళ్ళకి గణాధిపత్యం వస్తుంది. అంటే శివుడు పార్వతి చుట్టూ విఘ్నేశ్వరుడు తిరగడం వల్ల విఘ్నేశ్వరుడికి ఆ గణాధిపత్యం అనేది వస్తుంది అనమాట. దానికి సంబంధించి ఇది పెట్టాను. చూస్తున్నారుగా శివ పార్వతులు ఇద్దరు విగ్రహం, అలాగే విఘ్నేశ్వరుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అలాగే కుమారస్వామి ముల్లోకాలని చుట్టూ వేస్తుండగా ఆయన కన్నా ముందు విఘ్నేశ్వరుడే కనిపిస్తుంటారు. సో ఇది నాలుగో ఘట్టం చూసారుగా. ఇప్పుడు ఐదో ఘట్టానికి వెళ్ళిపోదాం. ఆఖరి ఘట్టంలో వేదవ్యాసుడు విఘ్నేశ్వరుడు గురించి సెట్ వేసి ఫైనల్గా దీంతో కంప్లీట్ చేశారు. ఆ సెట్లో కూడా హట్ అదంతా కూడా మనం రియల్గా చూస్తే ఎలా ఉంటుందో అలానే హట్, ఆ గడ్డి, ఆకులు అన్ని సెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సార్ లాస్ట్గా వేదవ్యాసుడు అలాగే విఘ్నేశ్వరుడు సెట్తో కంప్లీట్ చేశారు. దీని మెయిన్ థీమ్ ఇదేంటంటే మహాభారతం వేదవ్యాసుడు అంటే వాళ్ళ ముందే కొన్ని కండిషన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటారు అనమాట. ఆయన ఆగకుండా వేదవ్యాసుడు మహాభారతం చెప్తూ ఉంటాడు, అలాగే విఘ్నేశ్వరుడు ఆగకుండా రాస్తూ ఉంటాడు. ఇలాగ ఒక 3 సంవత్సరాలు ఆగకుండా ఇది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాగ ఒక 9 రోజులు 10 రోజుల తర్వాత 11వ రోజు ఎందుకు అనపాలనే దాని కూడా దీని మీద ఉంటుంది. ఏంటంటే ఆగకుండా రాయడం వల్ల చాలా హీట్ తనలో వినాయకుడి ఇదైపోయిన తర్వాత వేదవ్యాసుడు తీసుకెళ్ళి చెరువులో ముంచుతాడు అనమాట విఘ్నేశ్వరుడిని. సో అలాగా మనకి నిమజ్జనం అనేది కూడా వచ్చింది. సో ఇది కూడా ఒక మెయిన్ ఘట్టం కింద తీసుకొని మేము పెట్టడం జరిగింది. సో ఆదిదేవుణ్ణి 9 రోజులు పూజించాక నిమగ్నం ఎందుకు చెయ్యాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. చాలామంది చిన్నపిల్లలు వినాయకుడిని నిమగ్నం అంటే ఇష్టపడారు. ఎందుకంటే వినాయకుడిని పంపించడానికి ఒక వెలుతుగా చూస్తుంటారు. వినాయకుడు తమ మధ్య ఉండాలి, ఒక ఫ్రెండ్గా కూడా భావిస్తుంటారు. చాలామంది వినాయకుడు వచ్చాడంటే మా ఫ్రెండ్ వచ్చేంత ఫీలింగ్ యూత్లో కావచ్చు, చిన్నపిల్లల్లో కూడా కావచ్చు. ఫైనల్గా ఈ 5 సెట్లు చూసిన తర్వాత ఫైనల్ లుక్ కూడా వేసేయండి. గణనాథుని దర్శనం కూడా చేసుకోండి. ఒక్కసారి నయనానందకరంగా గణనాథుడు భక్తులందరూ కూడా దర్శనం ఇస్తున్నాడు. దర్శనం చేసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా బారులు తీరుతున్నారు. గణనాథుని దర్శించుకొని కొంచెం ఆ వాతావరణం కూడా అనుకూలించడంతో స్వామివారి దర్శనానికి వేకు నుండే వస్తున్నారు. సో ఈ డిఫరెంట్ టైప్ సెట్ని చూసేందుకు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్యూ కడుతున్నారనే చెప్పుకోవచ్చు. సో ఇంత భారీ సెట్ వేశారంటే ఇది ఎవరు ప్లానింగ్, ఎన్ని రోజులుగా ప్లాన్ చేశారు, ఏంటి దీని వెనకాల ఎంతమంది కృషి ఉందో కూడా ఒకసారి వాళ్ళని అడుగుదాం. సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్ని వేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. యాక్చువల్లీ వినాయక చవితి వచ్చిందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. ఎక్కడెక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు కొలువు తీరారా అని కూడా చూడడానికి ప్లాన్ చేసుకుంటుంటాం. సో ఈ టైప్ ఆఫ్ సెట్ ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందట? దీని ప్లానింగ్ అయితే మాకు 4-5 నెలల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ కూడా యాక్చువల్ వర్క్ 1 నెల ముందు స్టార్ట్ చేసాము. సో 4 రోజుల పాటు చాలామంది వర్కర్స్ దీనికి హెల్ప్ చేశారు. మాకు ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఒక వేరే వాళ్ళకి అప్పచెప్పాము. అలాగే బయట సెట్ వర్క్, లైటింగ్ ఒకరికి అప్పచెప్పాము. సో ఇదంతా ఒక 4 రోజుల పాటు చాలామంది వర్కర్స్ కృషి చేస్తే ఈ అవుట్పుట్ వచ్చింది. తీసుకుంటే మేము ప్రతి సెట్లో కూడా ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకూడదు అనేది మేము మెయిన్ ఇంటెన్షన్గా పెట్టుకున్నాం. ప్రతి స్టోరీకి దానిలో చాలా లోపల చాలా ఉంటాయి, అది మేము ఏది మిస్ అవ్వకూడదు అనుకున్నాం. నీలాపనిందల కథ చూసుకుంటే చంద్రుడి రిప్రజెంటేషన్, అలాగే ఇక్కడ వ్యాసుడు పరశురాముడు వినాయకుడిగా యుద్ధం చూసుకుంటే మీకు శివుడు ధ్యానం చేస్తున్నట్టు రిప్రజెంట్ చేయడానికి, ఇక్కడ కుమారస్వామి భూలోకాల్లో తిరుగుతున్నాడు అనేది రిప్రజెంట్ చేయడానికి, ఇలా చాలా ప్రతి స్టోరీలో కూడా మైన్యూట్ డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము చాలా ముందు నుంచి కూడా ప్లాన్డ్గా ఏవేవి పెట్టుకోవాలి, మనకి సెట్లో ఏవి రిప్రజెంట్ అవ్వాలి, పిల్లలకు ఇవి అర్థమయ్యేలాగా, మెయిన్ ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ అర్థమయ్యేలాగా, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇవన్నీ చూస్తే చదివే కన్నా ఎవరో చెప్పే కన్నా చూస్తే వాళ్ళకి త్వరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఖర్చు కూడా వెనకాడకుండా, చాలా ఖర్చు అయింది. సో ఆ ఖర్చు కూడా వెనకాడకుండా మా బ్యాచ్ అందరం మేము అలాగా ఎప్పుడు మేము గణేష్ ఉత్సవాలు చేస్తుంటాం, అలాగే దసరాకి దేవి నవరాత్రులు కూడా చేస్తుంటాం. మా బ్యాచ్ 2 కూడా ఈ 2 ఉత్సవాలు కూడా ఘనంగానే జరుపుతుంటాం. సో
డబ్బుకు వెనకాడకుండా ఇవన్నీ వేసుకొని ఈ సెట్ని ఇలాగా తయారు చేయడానికి ప్లాన్ చేశాం. సో మనం అంటే చాలామంది దేవతల్ని ప్రార్థిస్తుంటాం, కానీ ఆది దేవుడు బొజ్జగనపై అనేసరికి ఒక డిఫరెంట్గా, అంటే మనతో ఫ్రెండ్ లానే చూస్తుంటాము, మన ఫ్రెండ్ వస్తున్నారని చాలా ఎంజాయ్ చేస్తుంటాము. సో ఈ సెట్ వేసిన తర్వాత చాలామంది యూత్ అంతా కూడా మింగిల్ అవుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము ఉత్సవ కమిటీ అందరం కూడా మేము పెట్టింది కూడా అదే కారణం. జనాలకి ఇది రీచ్ అవ్వాలి, అందరూ రావాలి, చూడాలి, తెలుసుకోవాలి వీటి గురించి అని. ఇప్పుడు మేము ఎప్పుడైతే వినాయక చవితి మొదలైందో ఆ రోజు నుంచి చాలామంది పిల్లలు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళలో ఎగ్జైట్మెంట్, ఆనందాన్ని మేము చూస్తున్నాం. చిన్నపిల్లలు వినాయకుడికి చాలా అటాచ్ అవుతారు. అది మేము అబ్జర్వ్ చేస్తాం క్లియర్గా. అండ్ పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ప్రాంతాల నుండి, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుండి, విజయనగరంలో టౌన్లో కూడా వేరే వేరే ఏరియాల నుంచి, ఇప్పుడు ఊర్లో చూసుకుంటే చాలా మండపాలు ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళు అక్కడెక్కడి నుంచి ఇక్కడ చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే దీని గురించి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆల్రెడీ వైరల్ అయింది. అందరూ ఇలాగా కథ వృత్తాంతాలుగా మేము వినాయకుడిని గట్టాలు పెట్టాము అని. సో అది చూడడానికి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు. మేము పెట్టిన పర్పస్ రీచ్ అయ్యాం కాబట్టి మేము డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీని గురించి. ఎస్, కొత్త అగ్రహారంలో కొలువుదీరిన ఘననాథుని దర్శించుకున్నారు కదా. ఇంకో ప్రాంతంలో ఉన్న వినాయకుడిని చూసేందుకు వెళ్దాం పద.